ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ అంటే ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించినటువంటి ఒకే విద్యా విధానం అవలంబించినప్పటికీ ఇక్కడ కులాల వారీగా రిజర్వేషన్ల వారీగా విద్యా వ్యవస్థలు ఉండడం వల్ల ఇంకా ఆ వివక్షత కొనసాగుతుంది, ఆ ముద్ర అలాగనే నడుస్తుందనే అభిప్రాయానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 119 నియోజకవర్గాలలో అంతర్జాతీయ స్థాయిలలో ఇంటిగ్రేట్ స్కూల్స్ను ప్రారంభించి మనుషులందరూ ఒక్కటే విద్యా విధానం ఒకటే అనేటువంటి విధంగా ఒక సంస్కృతిని తీసుకొస్తుంది. అందులో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా ఒక్క స్కూల్ కాదు 2 స్కూల్స్ నిర్మాణం జరుగుతుంది. అది ఒకటి నియోజకవర్గంగా వచ్చేటువంటి స్కూల్ అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాఠశాల కూడా 3వ డివిజన్లో నిర్మించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు అది ఆ భూమిని మరో నియోజకవర్గానికి అందించడం, తన నియోజకవర్గంలో అది ఎస్టాబ్లిష్ చేయడం, తన అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా ఈ వ్యవస్థ నడుస్తుందని భావించడం అనేది గొప్ప విజయంగా చెప్తున్నారు. నాగరాజు గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నిజంగా చెప్పండి, ఒకవైపు మీరు ఇప్పటికంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక అంబేద్కర్ వాదిగా మీరు సమాజంలోకి చొచ్చుకోబోతున్నారు. ఈ క్రమం లోపల మీకు అనుకూలమైనటువంటి విధానంగానే ఈ విద్యా వ్యవస్థలు ఏర్పడుతున్నాయని అనుకుంటున్నారు. నమస్తే అండి. భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని మనం భావితరాలకు తెలియవలసిన బాధ్యత మనందరికీ ఉంది. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చినాక మరి ప్రజాపాలన కొనసాగిస్తున్న మన ముఖ్యమంత్రిగా విద్యా వ్యవస్థ వారి చేతుల్లో మరి గొప్ప ఆలోచనతో అంటే ఒక పెద్ద మనసుతో అంటే కులాలు మతాలు దేనికి అతీతంగా కాకుండా అతీతుడు కాకుండా మనకు గ్రామానికి గుడి అంత ఇంపార్టెంట్, బడి కూడా అంత ఇంపార్టెంట్ అనే ఉద్దేశం. మన ఎగ్జాంపుల్ గుడికి పోతే